తమ్ముడు, ఒక్కసారి అద్దంలో నీ మొహం చూసుకో. నీకు వచ్చింది నీరసం కాదు, బద్ధకం. నువ్వు డోపమైన్ కి బానిస అయిపోయావు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఈ ప్రపంచం నిన్ను వాడేసుకుంటుంది. ఆ ఫోన్, ఆ బూత్ వీడియోలు, ఆ పనికి మాలిన స్క్రోలింగ్, వీటికే నువ్వు బానిస అయిపోయావు. కష్టపడి పవర్ తెచ్చుకోవడం మానేసి కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయావు. అందుకే ఇప్పుడు చేతకాని వాడిలా మైండ్ పనిచేయగా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయావు. ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేశావో నీకు తెలుసా? నాకు తెలుసు. నేను ఒకప్పుడు ఏ నరకం చూశానో ఇప్పుడు నువ్వు అదే నరకంలో ఉన్నావు. కాబట్టి ప్రతి రాత్రి ఇదే చివరిసారి, రేపటి నుండి మారతా అని ఒట్టు పెట్టుకుంటావు. తెల్లారగానే మళ్ళీ పాత బతికే ఇలా ముక్కలు ముక్కలుగా నిన్ను నువ్వే కోల్పోతున్నావు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్. ఇది కేవలం ఫ్యాక్ట్స్ చెప్పే ఛానల్ మాత్రమే కాదు, నిన్ను నిద్రలేపే ఒక అలారం. మనం ఇక్కడ కాలక్షేపం గురించి మాట్లాడడం, జీవితాన్ని మార్చే నిజాల గురించి మాట్లాడతాం. అసలు తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ను, నా వీడియోలు ఎందుకు చూడాలో తెలుసా? నీ బుర్రకి పట్టిన తుప్పు వదిలించి నీలో దాగి ఉన్న అసలైన మగాడిని బయటికి తీయడానికే ఈ ప్రయత్నం. మన ఛానల్ నిన్ను ఎంటర్టైన్ చేయడానికి లేదు, నిన్ను ఎలివేట్ చేయడానికి ఉంది. నీ సొంత మైండ్ తో జరిగే యుద్ధంలో నువ్వు ఓడిపోతే వచ్చేది అలసట కాదు, ఖాళీతనం. ఎవడు నీకు ఈ నిజం చెప్పడు, కానీ నేను చెప్తున్నాను, విను. నీ సమస్య క్రమశిక్షణ, డిసిప్లిన్ కాదు. నీ మెదడు హైజాక్ అయ్యింది. ఇప్పుడే కళ్ళెం వెయ్యకపోతే నీ భవిష్యత్తు కూడా నీ గతంలాగే ఏడుస్తుంది. ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేశావో నీకు తెలుసా? నీ జీవితాన్ని, నీ సత్తాని తిరిగి నీ చేతుల్లోకి తీసుకోవడానికి ఇదిగో 5 పక్కా పాయింట్స్. చివరి వరకు చూడు, ఎందుకంటే చేతకాని వాడిలా మిగిలిపోతావా లేక చరిత్ర సృష్టిస్తావా అనేది ఇప్పుడే తేలిపోతుంది. నీ లైఫ్ ని కంట్రోల్లోకి రావాలంటే తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ చెప్పే ఈ 5 పక్కా పాయింట్స్ విను. ఇవి వింటే నువ్వు మామూలు మనిషిగా ఉండవు, ఒక యంత్రంలా మారిపోతావు. మొదటిది, డోపమైన్ డిటాక్స్. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ తీసి ఆ రీల్స్, స్టోరీస్ ఇలాంటివి చూస్తున్నావు. ఎందుకు? నీ మెదడు ఓవర్ హీట్ ఎక్కిపోయింది. ఆ కామం నిన్ను ఒక తోలుబొమ్మలా ఆడిస్తుంది. రాబోయే 7 రోజులు ఫోన్ పక్కన పాడే, సోషల్ మీడియా బంద్, సినిమాలు బంద్, కేవలం పని, పుస్తకాలు, నిశ్శబ్దం. నీ మెదడుకి బోర్ కొట్టాలి. అప్పుడే చిన్న పని కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇది డిటాక్స్ కాదు, నీలోని దరిద్రం మీద నువ్వు ప్రకటించే యుద్ధం. రెండవది, కళ్ళని కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఏం చూస్తే అదే అవుతావు. నీ ఇన్స్టాగ్రామ్ నిండా అర్ధనగ్న బొమ్మలు, చెత్త వీడియోలు ఉంటే నువ్వు బాగుపడేది ఎప్పుడు? నిన్ను రెచ్చగొట్టే ప్రతి అకౌంట్ ని అన్ఫాలో కొట్టు. నీ హిస్టరీ క్లీన్ చెయ్యి. బూతు వెబ్సైట్లను బ్లాక్ చెయ్యి. నీ మెదడు ఒక హార్డ్ డిస్క్ లాంటిది, అందులో చెత్త ఎక్కిస్తే బయటకు వచ్చేది చెత్తే. ఒక్క వారం పాటు మన ఛానల్ లాంటి మంచి కంటెంట్ చూడు, ఆ చెత్త కోరికలు అవే చచ్చిపోతాయి. మూడవది, ఒళ్ళు హూనం చేసుకో. శరీరంలో సత్తువ మిగలకూడదు, అంతలా కష్టపడు. శక్తిని వాడకుండా దాచుకుంటే అది కామంగా మారిపోతుంది. అందుకే పొద్దున్నే లేచి దండీలు తీ, సాయంత్రం గ్రౌండ్ లో పరిగెత్తు. కండరాల నొప్పులు పడితే మెదడుకి చెత్త ఆలోచనలు రావు. మగాడివైతే నీ పవర్ జిమ్ లో చూపించాలి, మంచం మీద కాదు. నాలుగవది, కోరికను దారి మళ్లించు. కోరిక పుట్టినప్పుడు దాన్ని ఆపడం కష్టం, కానీ దాన్ని వేరే పని వైపు మళ్లించడం ఈజీ. ఆ ఫీలింగ్ రాగానే వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కో. ఒక 20 పుషప్స్ కొట్టు, లేదా బయటికెళ్ళి గాలి పీల్చుకో. ఆ కోరిక ఒక వేవ్ లాంటిది. ఒక 10-15 నిమిషాలు గట్టిగా నిలబడు, అదే పారిపోతుంది. అలా కాకుండా ఒక్కసారే కదా చూద్దాం అని ఫోన్ తీసావో గేమ్ ఓవర్. ఆ కోరిక నీ శత్రువు కాదు, నీలో ఎనర్జీ ఉందని చెప్పే సిగ్నల్. దాన్ని నీ గెలుపు కోసం వాడుకో. ఐదవది, ఖాళీగా ఉండకు. ఖాళీ బుర్ర దెయ్యాల గర్జన. ఎక్కువ మంది తప్పు చేసేది కోరిక ఎక్కువై కాదు, బోర్ కొట్టి ఇంట్లో ఎవరూ లేనప్పుడు, పని లేనప్పుడు బుర్ర వంకర దారి పడుతుంది. అందుకే బోర్ కొట్టక ముందే ఒక ప్లాన్ రెడీగా ఉంచుకో. ఏదైనా స్కిల్ నేర్చుకో, లేదా 4 డబ్బులు వచ్చే పని చేసుకో. ఖాళీగా ఉంటే కామానికి బానిస అవుతావు, బిజీగా ఉంటే విజయానికి బాస్ అవుతావు. ఇప్పుడు నిన్ను నువ్వు అడుగు, అసలు నువ్వు ఎవరు?
కోరికలను లొంగిపోయే బానిసవా, లేక మనసుని అదుపులో పెట్టుకునే మగాడివా? నేనే కింగ్, నా బాడీ నా కంట్రోల్లోనే ఉంటుంది అని నువ్వు ఫిక్స్ అయిన క్షణం కథ మారుతుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది సూపర్ పవర్ కాదు, అది పునాది. నిన్ను నువ్వు గెలవలేకపోతే ఈ ప్రపంచం నిన్ను తొక్కేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, కామం నీ బలహీనతను చూపదు, నీ అసలు రంగును బయట పెడుతుంది. ఇప్పటికైనా మారడానికి సిద్ధంగా ఉంటే కామెంట్లో ఐఆమ్ రెడీ అని గట్టిగా చెప్పు. మరెన్నో జీవిత సత్యాలు, ఇలాంటి పవర్ఫుల్ విషయాలు తెలుసుకోవాలంటే మన తెలుగు FZ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి నీలాగే కష్టాల్లో ఉన్న నీ ఫ్రెండ్కి షేర్ చేయి. మన కంటెంట్ నలుగురిలో మార్పు తేవాలి. చివరిగా ఒక్క మాట తమ్ముడు, యుద్ధం చేసేవాడికి గెలుపు ఓటమి రెండూ ఉంటాయి, కానీ యుద్ధమే చెయ్యని వాడికి ఓటమి మాత్రమే మిగులుతుంది. నువ్వు యుద్ధం మొదలుపెట్టు, గెలుపు నీదే. జై హింద్.